హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాల్. ఈరోజు నేను చూపించబోయే హెయిర్ ప్యాక్ నా డైలీ రొటీన్ అండి. నేను ఎప్పుడూ అప్లై చేసుకుంటాను హెయిర్కి. ఎందుకంటే హెయిర్ ఫాల్ నాకు ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుంటాను. నాకు అప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది. ఇంకా హెయిర్ అనేది గ్రోత్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ముందుగా నేను కరివేపాకు చూపిస్తున్నాను. కరివేపాకు అనేది మన హెయిర్ గ్రోత్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే కదండి. మన హెల్త్కి ఎంత మంచిదో అలాగే మన హెయిర్కి కూడా అంతే మంచిది. మన హెయిర్ని బ్లాక్గా అలాగే రూట్స్ నుంచి హెయిర్ని గ్రోత్ చేయడానికి ఈ కరివేపాకు బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక 20 రెమ్మలు కరివేపాకు తీసుకొని ఇలా ఆకంతా దూసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి, వాష్ చేసుకొని. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది, అలాగే చుండ్రును తగ్గిస్తుంది. ఒక ఆనియన్ తీసుకున్నాను. తర్వాత న్యాచురల్గా నేను ఇంట్లో పెంచుకునే మొక్క కలబంద. చూసారా ఎంత జల్లీగా ఉందో. ఇలా కలబంద తీసుకోవాలి. సైడ్ ముళ్ళంతా కట్ చేసేసుకొని చిన్న సైజెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక చిన్న కప్ తీసుకొని మనము ఒక పలచాటి క్లాత్ అనేది తీసుకోవాలి. అందులోకి వడకట్టేసుకుంటున్నాను. వడకట్టిన తర్వాత చాలా ఎలా వచ్చిందంటే ఒక సీరం లాగా వచ్చిందండి. దీంట్లో నుంచి మనకి చూడండి, ఇక్కడ చూపిస్తున్న కలబంద వేసాం కదా, కొంచెం జల్లీగా అలాగే జ్యూసీగా ఒక సీరంలా వచ్చింది. ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుందండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. నేను ఈ హెయిర్ ప్యాక్ ఎక్కువగా యూజ్ చేస్తాను, అందుకే మీతో పాటు కూడా షేర్ చేసుకుంటున్నాను. తర్వాత నేను కాచుకున్న ఆయిల్ని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో మీ హెయిర్కి ఆయిల్ని యూజ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత నా హెయిర్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి, ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే హెడ్ బాత్ చేసిన తల మీద అస్సలు అప్లై చేయకూడదండి. అలాగే నేను కాటన్ తీసుకొని దాంతో అప్లై చేసుకున్నాను. ఇంకా మన చేత్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ముందుకు అంటే జ్యూస్ కదండి, పైన పడిపోతుందని ఫస్ట్ నేను కాటన్తో అప్లై చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది సేమ్ ఒక సీరం లాగా అండి. మనము కొబ్బరి నూనె ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ ఈ హెయిర్ ప్యాక్ అలానే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఎంత బాగా హెయిర్కి అనేది అప్లై చేసుకుంటామో అంత మంచి రిజల్ట్ ఉంటుంది. నా హెయిర్ చూడండి, ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోకముందు ఒత్తుగా ఉందండి. చూసారా, ఇక్కడ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత నేను ముందు సైడ్ వీడియోలో చూపించాను, ఇంకా ఒత్తుగా ఉంది, అలాగే స్మూత్గా ఉందండి. ఇక్కడ నా హెయిర్ స్మూత్గా లేదు, అక్కడ చాలా స్మూత్గా సిల్కీగా ఉందండి. అసలు పట్టుకుంటే హెయిర్ అనేది జారిపోతుంది, అంత బాగుంది హెయిర్ ప్యాక్. నాకు కొత్త ఏం కాదండి, మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడు అప్లై చేసుకుంటూనే ఉంటాను ఈ హెయిర్ ప్యాక్. ఖచ్చితంగా ఇందులో మనం వేసింది ఎటువంటి కెమికల్స్ కాదు, ఇంట్లో న్యాచురల్గా తీసుకున్నవే. మనం కరివేపాకు ఎంత మంచిగా మన హెయిర్ గ్రోత్ పనిచేస్తుందో మీ అందరికీ తెలిసిందేను. తర్వాత ఆనియన్ జ్యూస్ అనేది చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఓన్లీ ఆనియనే మిక్సీకి వేసి జ్యూస్ చేసుకొని అందులో కోకోనట్ కలిపి మన హెయిర్కి పెట్టుకున్న చాలా మంచిది. అలాగే నేను ఇక్కడ మూడోదిగా తీసుకుంది కలబంద. నేను ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ వాడేటప్పుడు కలబందని ఎప్పుడూ వేస్తానండి, మెంతుల్ని కానీ కలబందని కానీ, ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది నాకు. తర్వాత నేను ఇక్కడ హెడ్ బాత్ మీరు ఏ షాంపూతో యూజ్ చేస్తారో ఆ షాంపూతోనే కొంచెం తక్కువగా తీసుకొని చేయండి. అలాగే ఇది ఖచ్చితంగా ఫస్ట్ టైం వాడే వాళ్ళైతే ఒక 2-3 సార్లు వీక్లీలో పెట్టుకునేటట్టు చూడండి, ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను మసాజ్ చేస్తున్నాను చూడండి, ఖచ్చితంగా ఇదే విధంగా మసాజ్ చేయాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చివర్ల వరకు మన కుదుళ్ళ నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను, మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.